సూపర్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము చాలా సంతోషించదగ్గ విషయం ఒకటి మీకు తెలియజేయబోతున్నాం. మా విద్యార్థి డి ధీరజ్ శ్రీకృష్ణ యోగా ఛాంపియన్గా వరల్డ్ వైడ్ ఏ కాంపిటీషన్ పెట్టినా సరే ఆల్మోస్ట్ ఫస్ట్ ప్లేస్ తెచ్చుకోవడం జరుగుతూ ఉంది. ఈ బాబుకి చిన్నప్పటి నుంచి యోగా అన్న ట్రెడిషనల్ ఫ్యామిలీలో నుంచి వచ్చాడు కాబట్టి మార్నింగ్ 3:30కి లేవటం అలవాటు. అందులో మార్నింగ్ లేచినప్పుడు యోగా ఇతర యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటే అన్నిటికంటే బాగా యోగాలో పెర్ఫామ్ చేస్తున్నట్టుగా అనిపించి పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తే మరి ఆ ఫ్లెక్సిబిలిటీ వల్ల కానివ్వండి, చేసే ఎక్సర్సైజెస్ వల్ల కానివ్వండి, యోగాలో ఎక్కడ ఏ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినా సరే ఫస్ట్ రావడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఇంతకుముందు జరిగిన సింగపూర్లో ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు సింగపూర్లో కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఆ కాంపిటీషన్స్లో ఆర్టిస్టిక్ యోగా అందులో సోలో విభాగంలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఆ గోల్డ్ మెడల్ కూడా 47 ఇయర్స్ తర్వాత మన ఏపీ విద్యార్థికి రావటం, మరి ఏషియన్ గేమ్స్లో రావడం జరిగింది. అట్లాగే ట్రెడిషనల్ యోగా దానిలో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. తర్వాత ఆర్టిస్టిక్ పెయిర్ అంటే ఇద్దరు ఈ బాబుతో పాటు ఒకళ్ళు వాళ్ళే ఇస్తారు ఒకళ్ళని, ఆ పెయిర్లో కూడా సిల్వర్ మెడల్ సాధించడం జరిగింది. దాంట్లో గోల్డ్ మెడల్ రావచ్చు, కానీ ఏమిటంటే ఆ పెయిర్ పక్కన ఉన్న వ్యక్తి కూడా ఆ విధంగా పెర్ఫామ్ చేయాలి. అది చేయలేకపోయి మనకి సిల్వర్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అట్లాగే రిథమిక్ పెయిర్ దాంట్లో కూడా రిథమిక్ యోగాలో కూడా పెయిర్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. ఒకేసారి ఒకే గేమ్స్లో ఏషియన్ యోగా ఫెడరేషన్ వాళ్ళు పెట్టిన ఈ కాంపిటీషన్స్లో ఒకేసారి ఈ 4 మెడల్స్ సాధించడం జరిగింది. ఈ దీంట్లో 12 కంట్రీస్ నుంచి పార్టిసిపేషన్ జరిగితే
మరి అందులో ఇండియాకి ఎక్కువ ప్రైజెస్ రావటం, ఆ వచ్చిన ప్రైజెస్లో 4 ఈ బాబుకి రావడం కూడా చాలా గర్వించదగ్గ విషయం. ఇక ముందు కూడా 26లో కానీ 38లో కానీ ఒలింపిక్స్లో కూడా యోగా స్టార్ట్ చేస్తారని విన్నాం. చేస్తే మన ఇండియాకి ఒలింపిక్స్ కూడా మెడల్ తీసుకురాగల సత్తా ధీర శ్రీకృష్ణకు ఉంది. మరి ఈ బాబుని ఇంత ఎంకరేజ్ చేసిన వాళ్ళ పేరెంట్స్కి, మరి ప్రోత్సహిస్తున్న మా స్టాఫ్కి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి బాబు ముందు దేశానికి గర్వించదగ్గ మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారని ఆశిస్తూ, మరి భగవంతుడు ఆ బాబుని అలా దీవిస్తారని కూడా, మరి ప్రజలందరి దీవెనలు కూడా ధీర శ్రీకృష్ణకు ఉండాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Hello everybody, my name is Dhira Sri Krishna. I study in Basham English Medium High School. I started my yoga career in 2021 and I participated in my first nationals, which I secured a merit, and with that merit I was selected to the Federation Cup and I got my first medal, a third place bronze medal. And after that, the next nationals in 2022, I got my first gold medal in my yoga career. And after that, I was selected to another Federation Cup, which I secured another merit. Then another nationals, which I secured a bronze medal. And the 2024 Federation Cup, I got a gold medal. And in the 2024 nationals, I got a gold medal. And with all of these merits and medals, I was selected to the Asian Championship, which was held at Singapore in 2025. And I participated in the Asian Championship and I got first place in artistic solo and second place in traditional, second place in artistic pair and third place in rhythmic pair.